అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో వినాయక చవితి స్పెషల్గా గణనాథునికి ఎంతో ఇష్టమైన పాల తాలికల రెసిపీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. పాల తాలికల రెసిపీ చేసేటప్పుడు కొలతలు అనేవి చాలా కరెక్ట్గా చూసుకోవాలి. అండ్ అలాగే మనం దీన్ని బెల్లంతో చేస్తాం కాబట్టి పాలు విరగకుండా కూడా పర్ఫెక్ట్గా చేసుకోగలగాలి. అండ్ తాలికల్ని ఈజీ మెథడ్లో క్విక్గా చేత్తో ఒత్తే పని లేకుండా ఎలా చేసుకోవచ్చో కూడా చూపిస్తాను. ఈ పాల తాలికల్ని మొదటిసారి చేసినా కూడా పర్ఫెక్ట్గా వస్తాయండి. డెఫినెట్గా వీడియో చూసి మీరు కూడా వినాయక చవితి రోజు ఈ ప్రసాదాన్ని ఇంట్లో ట్రై చేయండి. పాల తాలికల పాయసాన్ని తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా సగ్గుబియ్యాన్ని వేసి నీళ్లు పోసి బాగా కడిగి మళ్ళీ నీళ్లు పోసి నానబెట్టండి. ఒక 15 నిమిషాల పాటు ఈ సగ్గుబియ్యం నానితే సరిపోతుంది. ఇవి నానేలోపు బియ్యం పిండితో మనం తాలికల్ని తయారు చేసుకుందాము. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 కప్పు దాకా నీళ్లు వేసుకోండి. నీళ్ళలోకి ఒక పావు టీ స్పూన్ దాకా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి కూడా వేయండి. ఇందులోనే తాలికలు అనేవి స్వీట్గా ఉండాలి అనుకుంటే కనుక 1 లేదా 2 టేబుల్ స్పూన్ల దాకా తురుముకున్న బెల్లం కూడా వేసుకోవచ్చు. బట్ నేనైతే వేయట్లేదండి. మైల్డ్ స్వీట్నెస్ ఉంటే ఎక్కువ తినాలనిపిస్తుంది. సో నేనైతే వేయట్లేదు. మీరు కావాలంటే వేసుకోవచ్చు. అంతా ఒకసారి కలిపేసేసి ఇందులోకి ఏ కప్పుతో అయితే మనం నీళ్లు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు దాకా పొడి బియ్యం పిండి వేసుకోవాలి. తడి బియ్యం పిండి అయితే మళ్ళీ మీకు బాగా పలుచనైపోతుంది. సో ఈ కొలతకి మీరు పొడి బియ్యం పిండే యూజ్ చేయాలి. పిండి వేసిన తర్వాత గరిటెతో ఈ విధంగా కలుపుతూ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేయండి. ఈ ప్యాన్ని పక్కన పెట్టేసుకుని మూత పెట్టి అలా వదిలేసేయండి. కాస్త చల్లారనివ్వండి. సో చేత్తో పట్టుకోవడానికి వీలుగా చల్లారిన తర్వాత ఈ పిండి మొత్తాన్ని కూడా చేత్తో బాగా నీట్ చేస్తూ కనీసం 5 నిమిషాలైనా బాగా కలుపుతూ చపాతీ ముద్దను ఎలా కలుపుతాం సో అలా కలుపుతూ ముద్దని చేసుకోండి. ఇలా ముద్దని చేసుకున్న తర్వాత ఇప్పుడు చేతికి కాస్త నెయ్యిని రాసుకుంటూ ఈ పిండిలోంచి కొంచెం కొంచెంగా పిండి తీసుకుని తాలికల్లా ఒత్తుకోవాలి. అలాగే ఇలా తాలికల్ని చేసేటప్పుడు పిండిని ఆరిపోకుండా చూసుకోండి. ఉదయాన్నే మనం ప్రసాదం చేసుకునేటప్పుడు హడావిడిగా ఉంటుంది కాబట్టి ఈజీగా త్వరగా తాలికలు అయిపోవాలంటే ఒక చిన్న టిప్ అండి. జంతికలు చేసుకునే చట్రాన్ని తీసుకుని అందులోకి పెద్ద హోల్స్ ఉండే ప్లేట్ని పెట్టండి. ఈ బియ్యం పిండి ముద్దలోంచి కాస్త పిండిని తీసుకుని చక్రాల గిద్దలోకి వేసి ఒత్తితే ఇలా తాలికలు అనేవి ఈజీగా వస్తాయన్నమాట. మీరు ఇలా చక్రాల గిద్దని యూజ్ చేస్తూ తాలికలు చేస్తే కనుక డైరెక్ట్గా పాలల్లోకి ఒత్తుకుని తాలికల్ని ఉడికించేసేయండి. మీకు టైం ఉండి చేత్తో చేసుకోగలము అనుకుంటే కనుక ఇలా చేత్తోనే తాలికలన్నింటినీ కూడా ప్రిపేర్ చేసుకోండి. పొడుగ్గా ఉండే ఇలా తాలికలతో పాటుగా రౌండ్గా ఉండ్రాళ్ళని కూడా ప్రిపేర్ చేసుకోండి. సో పిండి మొత్తాన్ని కూడా నేను కొన్ని తాలికల కింద కొన్ని ఉండ్రాళ్ళ కింద తయారు చేసుకున్నాను. చివరిగా మిగిలిన నిమ్మకాయ సైజ్ అంత పిండి ముద్దని పక్కన పెట్టండి. దీన్ని వాటర్లో వేసుకుని డైల్యూట్ చేసుకుని ఒక థిన్ పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఉండలు లేకుండా నీళ్ళలో బాగా కలిపేసుకుని ఈ బౌల్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత ఒక పావు కప్పు దాకా జీడిపప్పు, కిస్మిస్ వీటిని వేసి తోరగా వేయించేసి మాడిపోకుండా మంచి గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకుని పెట్టుకోండి. ఇప్పుడు అదే గిన్నెలోకి 3/4 కప్పు దాకా తురుముకున్న బెల్లం వేసుకోవాలి. అంటే 1 కప్పు బియ్యం పిండికి 3/4 కప్పు బెల్లం అయితే స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోతుంది. సో బెల్లం వేసి 1/2 కప్పు దాకా నీళ్లు కూడా వేసేసి బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వాలి. బెల్లం పాకం రానవసరం లేదు, జస్ట్ కరిగితే సరిపోతుంది. బెల్లం పూర్తిగా కరిగిపోయాక స్టవ్ ఆపేసేసి ఈ గిన్నెని పక్కన పెట్టి పూర్తిగా చల్లారిపోనివ్వండి. నెక్స్ట్ స్టవ్ మీద కడాయిని పెట్టుకుని అందులోకి లీటర్ దాకా పాలు పోసుకోవాలి. చిక్కటి పాలైతే పాల తాలికల రుచి చాలా బాగుంటుందండి. సో పాలు పోసిన తర్వాత పొంగొచ్చేంత వరకు కూడా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి గరిటెతో కలుపుతూ మీగడ కట్టకుండా పాలని పొంగు రానివ్వండి. పాలు ఇలా పొంగొస్తున్నప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని నీళ్లు లేకుండా డ్రైన్ అవుట్ చేసేసి ఆ సగ్గుబియ్యాన్ని మాత్రమే పాలల్లోకి వేయండి. పాలల్లోకి వేసాక మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ఉడికిస్తే సగ్గుబియ్యం చక్కగా ఉడికి పైకి తేలుతాయి. సో సగ్గుబియ్యం ఉడికిన తర్వాత ఇందులోకి మనం తయారు చేసి పెట్టుకున్న తాలికలన్నింటినీ కూడా వేసేసుకోవాలి. ఇందాక చెప్పినట్టుగా చక్రాల గిద్దలో చేసే పని అయితే ఈ స్టేజ్లో మీరు డైరెక్ట్గా తాలికల్ని ఈ పాలల్లోనే ఒత్తేసుకుని ఉడికించవచ్చు. తాలికలని పాలలో వేసిన తర్వాత కాస్త ఉడకనివ్వాలండి. వేసిన వెంటనే కలిపేస్తే కనుక తాలికలు అనేవి విరిగిపోతాయి. సో మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని మూత పెట్టి కాస్త గ్యాప్ ఇచ్చి మూత ఉంచండి, లేదంటే పాలు పైకి పొంగిపోతాయి. సో మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు కదల్చకుండా అలా ఉడికించండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలిపి మనం పక్కన బియ్యం పిండి ముద్దని కలిపి పెట్టుకున్న
వాటర్ని ఉండలు లేకుండా మళ్ళీ ఒకసారి స్పూన్తో కలుపుకుని ఆ పేస్ట్ని ఇందులో వేసేసేయండి. మరొక 5 మినిట్స్ పాటు మధ్యలో 2-3 సార్లు కలుపుకుంటూ ఈ తాలికల్ని ఉడికించుకోవాలి. తాలికలు ఉడికాయో లేదో స్పూన్తో కట్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు. తాలికలు అనేవి పర్ఫెక్ట్గా ఉడికి పాయసం కాస్త చిక్కబడిన తర్వాత ఇక ఫైనల్గా ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడి, అలాగే వేయించుకుని పక్కన పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ని కూడా వేసేసేయండి. ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆపి ఇందులోకి మనం కరిగించుకుని పక్కన పెట్టుకున్న బెల్లం వాటర్ మొత్తాన్ని కూడా ఇలా ఫిల్టర్ చేసుకుని పాలల్లోకి వేసేసేయండి. ఇక్కడ బెల్లం వాటర్ అనేది వేడిగా ఉండకూడదు, చల్లారిపోయి ఉండాలన్నమాట. అప్పుడే మీకు పాలు అనేవి విరగకుండా ఉంటాయి. సో బెల్లం సిరప్ మొత్తాన్ని కూడా వేసేసి అంతా కలిసే విధంగా కలుపుకోండి. ఇలా కలిపేసుకుంటే తాలికల పాయసం అనేది చక్కగా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో రెడీ అయిపోతుందండి. టెక్స్చర్ చూస్తేనే మీకు అర్థమవ్వచ్చు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. మరి ఈ వినాయక చవితికి పాల తాలికల్ని నేను చేసిన విధంగా ఒక్కసారి ట్రై చేసి గణనాథునికి నైవేద్యంగా పెట్టండి. ఆ వినాయకుడి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీరు ఇంట్లో ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.